హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే అండి, ఇవాళ మనం ఎంతో సాఫ్ట్ పూరి అండ్ పూరి కుర్మా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. ఇది చాలా హెల్తీగా, ఇంట్లోనే కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టపడి తింటూ ఉంటారు కదండి. పూరి కుర్మా కూడా చాలా సింపుల్గా ప్రాసెస్ అనేది నేను మీకు చేసి చూపించేస్తాను. దానికోసం మనం ముందుగా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోవాలండి. తీసుకొని తగినంత సాల్ట్, వాటర్ యాడ్ చేసేసి పూరి పిండిని బాగా కలియబెట్టేసుకోవాలి. ఓకే, గోధుమ పిండి తీసుకుంటే హెల్త్కి మంచిదండి. పూరి పిండి అంటే మైదాతో చేస్తారు మ్యాక్సిమం. ఓకే, సో మైదా అనేది ఇష్టపడిన వాళ్ళు గోధుమ పిండితో చేసేసుకోవచ్చు. దీంట్లో కాస్త ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని దీన్ని బాగా మద్దన చేసి ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం. ఓకే, తర్వాత వచ్చేసి పొటాటోస్ అండి. కర్రీ కోసం పొటాటోస్ని బాగా కుక్ చేసేసుకొని వీటిని స్మాష్ చేసేసుకోవాలి. ఈ విధంగా పొటాటోస్ ఎంత సాఫ్ట్గా మనకి స్మాష్ చేసుకుంటే అంత బాగుంటుంది పూరి కుర్మా. ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఈ ఆవాలు జీలకర్ర అనేది చిటపట్లాడాలండి. చిటపట్లాడి మంచి సువాసన వచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీస్ అండ్ అల్లం తరుగు, చూసారా, అల్లం చిన్న ముక్కలుగా కట్ చేశానండి. గ్రీన్ చిల్లీస్ కూడా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇవి కాస్త చిటపట్లాడేసి వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఇవి కూడా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు బాగా కలియబెట్టుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా అని చెప్పేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం అయితే ఉండదండి పూరి కుర్మాకి. ఓకే, ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ అయినట్లయితే సరిపోతుంది. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, ఉడికించి పెట్టుకున్న పచ్చ బఠానీ అండ్ ఒక టమాటోని, బాగా పండిన టమాటోని కూడా వేసేసి ఇవన్నీ కూడా సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటో అనేది త్వరగా సాఫ్ట్ అవుతుంది. బఠానీ కూడా ఆల్రెడీ కుక్ చేసుకున్నదే కాబట్టి ఓకే, క్యారెట్ కూడా చాలా ఫాస్ట్గా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు తగినంత పసుపు, ఉప్పు వేసేసుకొని ఒకసారి కలియబెట్టేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కర్రీ లీవ్స్ని యాడ్ చేద్దామండి. ఆ కర్రీ లీవ్స్ కూడా కాస్త చిటపట్లాడాలి. ఓకే, ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా సాఫ్ట్ అవ్వాలండి. ఇలా అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోని ఇందులో వేసేద్దాం. వేసేసి బాగా కలియబెట్టుకోవాలి. ఓకేనా, ఇలా కలియబెట్టుకున్న తర్వాత దీంట్లో మనకి తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకుంటామండి. అయితే ఎక్కువ లూజ్గా కర్రీ ఉండాలి అనుకుంటే కాస్త వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లేదు మనకి నార్మల్గా ఉంటే సరిపోతుందంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చిక్కగా తినేవాళ్ళు, ఇష్టపడే వాళ్ళు అలా తింటారు. లేదు ఎక్కువగా కావాలనుకుంటే, జ్యూసీగా అంటే ఎక్కువ కుర్మా అనేది లూజ్గా కావాలనుకుంటే ఎలా అనేది దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఓకే, వాటర్ అనేది ఎక్కువగానే వేసుకుంటారండి చాలా వరకు. నేనైతే చిక్కగా చేస్తున్నాను. పర్ఫెక్ట్. ఇలా అది కాసేపు మరిగిన తర్వాత అండి దీంట్లో మనం కావాలంటే మనకి ఇంకొంచెం ఇది థిక్గా అవ్వాలి అనుకుంటే శనగపిండిని వాటర్లో కొంచెం కలిపేసి ఒక 2 స్పూన్స్ శనగపిండి అండి ఇలా వేసేసుకోవాలి. వేసేసుకున్నట్లయితే మనకి చిక్కబడుతుంది. ఓకే, చూసారు కదా, వాటర్ లూజ్గా ఉండకుండా ఇలా ఒకవేళ లూజ్ అయినట్లయితే ఇలా చక్కగా చేసుకోవచ్చు. దీంట్లో ఫైనల్లో కొత్తిమీర వేసేసుకోవాలండి. శనగపిండి అనేది వేసుకోవడం వల్ల కర్రీ అనేది, కుర్మా అనేది చిక్కబడుతుంది. ఓకే, ఫైనల్లో కొరియాండర్ లీవ్స్ని వేసేసుకొని కలియబెట్టేసుకొని బాగా ఒక 2 మినిట్స్ పాటు ఉంచుకున్నట్లయితే శనగపిండి పచ్చివాసన లేకుండా ఉంటుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కుర్మాని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా కలిగి పెట్టుకున్న మనకి ఇదిగోండి పూరీ పిండి ఉంది కదా, ఈ పూరీ పిండిని మరొకసారి బాగా మద్దన చేసేసి తగినంత బాల్స్ అనేది తీసేసుకుందాం. ఈ బాల్స్ని చక్కగా పొడి పిండి వేసేసుకొని చక్కగా పూరీలు ఒత్తేసుకోవడమేనండి. మీకు సైజులు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. పెద్దగా చేసుకోవాలంటే పెద్ద పూరీలు వేసుకోవచ్చు, చిన్నగా అంటే చిన్నగా, అది మనం చేసుకునే దాన్ని బట్టి. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత వీటిని వేడి వేడి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. పర్ఫెక్ట్. చూస్తున్నారా, ఇది చాలా చక్కగా పూరి అనేది పొంగుతుందండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లో ఫ్లేమ్లో చేసుకోవద్దు. హై ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల మనకి పూరి అనేది చక్కగా పొంగుతుంది అండ్ పర్ఫెక్ట్గా మనకి రోస్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా నేను కొంచెం పెద్దగా చేసుకున్నాను అండ్ సైజులు చిన్నగా కూడా చేసుకున్నాను. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వేడి వేడి ఆయిల్లో మనం ఎంచక్క పూరీలు అనేది కాల్చుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని చక్కగా పూరి కుర్మా వేసేసుకొని వేడి వేడిగా తింటే ఉంటుందండి. సాఫ్ట్గా ఉన్న పూరీలు, కమ్మటి కలర్ఫుల్ అండ్ హెల్దీ పూరి కుర్మా కూడా మనకి చాలా సింపుల్గా, ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.